ఇంటికి కేంద్రం అంటే నట్టిల్లు అంటే ఇంటికి నడి మీద నట్టిల్లు అనేవారు కదా, మనకు చెప్పరులే నట్టిల్లు. ఇప్పుడు నట్టిల్లు కాస్త ఏమైంది, పూజ రూమ్ అని వాస్తుని ఒక పక్కకి వేస్తారు, ఒక రూమ్ ఇచ్చినారు, 4x4 ఒక రూమ్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు దాని కూడా కుదించి 2:30కు 1:30 అలమార ఎక్కించారు అనమాట. దాని కూడా కుదించి ఇప్పుడు 1కి 1 చాలండి, చిన్న డబ్బా కొట్టించి డబ్బాలో పెట్టుకుంటాం అంటున్నారు. ఎందుకంటే భగవంతుడి పట్ల ఆసక్తి ఎవరికి లేదు, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలని కోరిక. ఎట్లా జీవుడు ప్రతి ఒక్కరు భూమి మీద వచ్చినప్పుడు ఎలా వచ్చినాడు, ఎదుటికి వచ్చాడు, ఇష్టానుసారంగా తను అన్నింటిని అనుభవించాలని కోరిక వచ్చినాడు. హరే కృష్ణ, ఇష్టానుసారంగా అన్నింటిని అనుభవించేసాలని వచ్చేసాడు అనమాట. అంతే కదా, అదే కోరిక మీదకి ఇక్కడికి వచ్చాడు, భూమి మీదకి రావడమే కోరిక మీదకి వచ్చాడు. కోరిక మీదకి వచ్చిన తర్వాత దాన్ని వదులుకోలేదు కదా, కాబట్టి ఏదో ఒక ధామంలో ఉండే ధామావాసులు తప్పితే, ఇప్పుడు ద్వారకా కావచ్చు, పండరిపురం కావచ్చు, పూరి కావచ్చు, మాయాపూరు, బృందావనం, ఇలా ప్రముఖమైన ధామంలో తప్పితే బయట భక్తి అనేది కాస్త తక్కువే. ఎందుకంటే నిన్న రామాలయం వెళ్ళాం, మన కోదండరామస్వామి గుడికి వెళ్ళాం అనమాట. తిరుపతి తిరుగుతాం, కానీ కోదండరామస్వామి గుడి ఆ వీధి చాలా శోభమాయంగా ఉంటుంది అనమాట, కళగా ఉంటుంది. ఇటు పక్కన చూస్తే రాముడు, అటుపక్క చూస్తే హనుమంతుడు. నిత్యం ఆరాధన ఉంటుంది, నిత్యం కీర్తన ఉంటుంది, నిత్యం సేవలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతం అంతా చాలా అందంగా కనపడుతుంది. అది గుడి లేని చోట పోయినా అనుకో, బజారు రకరకాల లైట్లు వేసి పెట్టుంటారు, చిన్న బజార్ ఏదంతా మంచి లైట్లు ఉంటుంది, కానీ ఆడంత ఆనందం రాదు మనకి. ట్రాఫిక్, ట్రాజడీ, అడిపోతే ఏదో బాధ కలుగుతుంది, అంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడ మందిరం ఉన్న చోట ఏమంటూ ఉంటుంది, దాని ప్రశాంతంగా ఒక వాతావరణం ఉంటుంది. మనం కూడా ఇస్కాన్ టెంపుల్ పోతాము, భజన చేస్తూ ఉంటారు. ఈరోజు మార్నింగ్ పోయినమాట శృంగాహారతికి హారతి ఇస్తున్నారు. యశోమతి నందన వ్రజవర నావర అలా సంగీతం చేస్తూ హారతి ఇచ్చి ఆయన మంచిగా అలంకరిస్తారు అన్నమాట. ఉదయం 5:30 నుంచి 7:30 వరకు 2 గంటల సేపు వాళ్ళ 10 మందికి బాగా అలంకరిస్తారు. మంచి జ్యువెల్స్ వేసి, మంచి బట్టలు వేసి, మంచి ఆ కేశాలను కూడా మంచి వాళ్ళకి బాగా దువ్వి, మనదో దువ్వుకుంటాం, వాళ్ళు కూడా దువ్వుతారు, దువ్వి దాన్ని కొద్దిగా సింగారించి, కాళ్ళకి పట్టీలు, తులసి మాలలు అవన్నీ కూడా కృష్ణుడికి అలంకరించి, ఆయన ఫ్లూట్కి ఒక మాల వేసి ఆ విధంగా బాగా అలంకరించిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, మనం ఇక్కడ ప్రభుపాదులు చెప్తారన్నమాట, తన శిష్యులు గోవింద ఆది పురుషాం తమహం భజామి అట మొదలయ్యి ఒక బ్రహ్మ సమితిలో పాటని అడ పాడతారన్నమాట. కీర్తన పెట్టి ఆయనకి మంచి అలంకృతమైన అద్దం మిర్రర్ ఉంటుంది అన్నమాట, మంచి బాగా అలంకరించుంటారు. ఆ మిర్రర్ కూడా మంచి బాగా బంగారులాగా మెరుస్తూ ఉంటుంది. మిర్రర్ అంటే కన్ను అంటే మొహం చూసుకునే అద్దం. అది కృష్ణుడు చూపిస్తారన్నమాట, స్వామి నిన్ను ఇలా అలంకరించడానికి చూడు స్వామిని. శృంగార హారతి పేరు. మనం ఆయనతో అర్థం నిలబడలేదు కదా, కానీ మనం ఎలా అలంకరించాలి ఆయన తెలియాలనేసి ఎంత మంచి భక్తి భావం చూడండి. ఆ అర్థం తీసుకునేసి ప్రతి ఒక్క విగ్రహం ముందు ఇలా చూపిస్తారన్నమాట. ఇలా మీ ఈరోజు మిమ్మల్ని అలంకరించినాము, మీకు ఇలా తిలకం పెట్టాము, ఇలా బొగ్గులో చుక్క పెట్టాము, ఇలా కిరీటం పెట్టాము, ఇలా బట్టలు తొడిగాము, ఇలా దండ వేసాము, ఇలా తులసి మాల వేసాము అని కూడా ప్రతిదీ కూడా వాళ్ళు ప్రతి ఒక్కరికి చూపించడం జరుగుతుందన్నమాట. అంత భక్తి భావంతో ఏమైనా పోతే కుదురుతున్న చూడండి, శృంగార హారతి అంటారు, చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత కటన్ తీయడం ముందుగా ఉండాలి. మనం ఉంటే ఏమవుతుంది, ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అని చూడొచ్చు. ఆ సంగీతం తర్వాత మళ్ళా భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాదుల వారిని గౌరవించడం, అంటే గురువు ఒక వైభవాన్ని కీర్తించడం ద్వారా ఆ గురు కీర్తన పడతారు అనమాట. అక్కడ మళ్ళీ ప్రభుపాదుల వారిని తీసుకొచ్చి ఆయనకి మళ్ళా ప్రభుపాదులు ఇలా కూర్చుంటారు అనమాట. చిన్న డీటీ ఉంటుంది ప్రభుపాదు దేవుడి ముందర, ఆయన చూడరు కదా, అర్థం చూపిస్తే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆయన చూపిస్తారు. ఒక
ఒక పీఠికలను పెట్టి కూర్చోబెట్టి ఇలా అలంకరించడం స్వామిని ఆయన అయితే తన తీయరు చూస్తారన్నమాట. విగ్రహాన్ని దర్శనం చేసుకుంటాడు. చాలా అందంగా, ఎంత బాగుంటాడు, ఎంత బాగుంటుందో ఇంత అందం. కృష్ణుడు భలే అందం ఉంటాడు కదా. ఎలా ఉంటాడు? రాముడు మర్యాద పురుషుడు అన్నమాట, చక్కగా మాట్లాడతాడంట. కృష్ణుడు ఆయన మనిషి వంకరగా నిలబడి ఉంటాడు, ఆయన మాటలు వంకరగానే ఉంటుంది. ఆయన బృందావనం కూడా వంకరగా ఉంటుంది అన్నమాట. అయోధ్య వీధులు చక్కగా ఉంటుంది అన్నమాట, పొడుగు వీధులు, ఎక్కువ క్రాస్ కటింగ్ ఉండదు, మంచి చక్కగా ఉంటుంది. రోడ్లు కూడా బృందావనం రోడ్లు ఎలా ఉంటుందంటే వంకర టెంకరగా ఉంటుంది. యమున మాత కూడా అక్కడ సరియు నది నీట్గా నిటారుగా పారుతూ ఉంటుంది, చక్కగా పారుతుంది సరియు నది. అంటే అయోధ్యలో సరియు నది ఉంటుంది, యమున నది వంకర టెంకరంగా పారుతుంది. ఆమె కూడా అడన్నీ వంకర, చెట్లు కూడా చక్కగా ఉండదు, చెట్లన్నీ చక్కగా ఉంటుంది అయోధ్యలో. ఆడ బృందావనం చెట్లు అది కూడా వంకర టెంకరగానే ఉంటుంది, చెట్లు కూడా మానలు కూడా వంకర టెంకరగా ఉంటుంది. ఎందుకంటే అది చెప్పాలన్నమాట. చెప్తూ ఉంటే దానికి ఒక భక్తుడు, కృష్ణ భక్తుడు బృందావనం నుంచి అయోధ్యకి వెళ్తాడన్నమాట. అయోధ్యకి వెళ్ళినప్పుడు కృష్ణ భక్తుడు అక్కడ వేసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటే అక్కడ ఉండే పండితులు, అక్కడ ఉండే ఒక భక్తులు ఏం చేస్తారంటే, నువ్వు ఉండేది ఎక్కడది? బృందావనం కాదు ఇది, ఇదేంటిది అయోధ్య, ఇక్కడ రామ బోలో అంటారు అనమాట. కృష్ణ నై శ్రీ రామ బోలో అంటారు. ఏం స్వామి, ఎక్కడన్నా ఒకటే కదా, రాముడు మరదే పురుషోత్తముడు అంటే కృష్ణుడు లీలా పురుషోత్తముడు కదా అంటే కరెక్టే. మా రాముడు చక్కగా ఉంటాడు, ఒకే భార్య, ఒకే మాట, ఒకే బాణం. కానీ కృష్ణుడు ఒక మాట మీద ఉండడు, మాట కరెక్ట్గా ఉండదు, భార్యలో 50 మంది. అట ఈయన బ్రెయిన్ వాష్ చేసి పడేస్తారన్నమాట. బ్రెయిన్ వాష్ చేస్తే మెల్లిగా వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా అని ఆలోచన మొదలు పెడతాడు అనమాట ఈ భక్తుడు. ఇన్ని రోజులు కృష్ణ అనుకుంటున్నవాడు అక్కడికి వెళ్ళి రామరామనే బాగుంది అనుకుంటాడు అనమాట. ఈయన రామరామ అనుకుంటుంటే ఇలా తిరుక్కుంటాడు. ఇంక వద్దుల కృష్ణుడు మన రామరామని జపం చేసుకుంటాం అనేసి ఆయన జపం చేసుకుంటూ ఆయన సొంత ఊరేమో బృందావనమే, మళ్ళీ తిరిగి బృందావనం పోతాడు. పోతే ఈయన అక్కడ కృష్ణ మానేసి రామరామ అంటే అంటాడు బృందావనంలో. కృష్ణుడు చూస్తాడు, ప్రతి ఒక్క భక్తుని వదులుకోవడానికి ఇష్టం ఉండదు అనమాట. కాబట్టి ఆయన పిలుస్తాడు అనమాట, ఈ అబ్బాయిని పిలిచి, అవును ఎందుకు నువ్వు రామ వెళ్ళిపోతావు అంటే, దాన్ని మంచి ఎగ్జాంపుల్ పెట్టి చెప్పారండి. రామ అంటే ఎలా ఉంటుందంటే, రాముడు ఉండే అయోధ్యలో వీధులు చక్కగా ఉంటుందా, ఆయన మాట చక్కగా ఉంటుందా, ఆయన ప్రతిదీ కూడా చక్కగా చేస్తాడు. ఒక కృష్ణుడి దగ్గర ఉండే ఒక ఫ్లూట్ తప్పితే ఇంకేది చక్కగా ఉండదంట. కృష్ణుడి దగ్గర ఒక ఫ్లూట్ మాత్రం చక్కగా ఉంటుంది అనమాట, పొడుగు ఒకే రకం. మిగతా అన్ని వంకరే, ఆయన చేతిలో కట్టు పెట్టుకుంటారు చూసారా, అది కూడా వంకరగా ఉంటుంది. ఆయన ఊపిరి ఉంటుంది అన్నమాట, బోర, అది కూడా ఇట్టు ఉంటుంది, అది కూడా వంకి ఉంటుంది, చక్కగా ఉండదు అని కొంచెం ఎగ్జాంపుల్ చెప్తారన్నమాట. ఓకే, మంచిది, సరే అలాగే సరే, మంచిదండి. ఇప్పుడు మీకు మంచి ప్రసాదం తయారు చేస్తున్నాం. ఎలా తయారు చేస్తాం? చక్కగా ఉండే ప్లేట్లు తయారు చేస్తామా, వంకరగా ఉండే ప్లేట్లు తయారు చేస్తామా? అంటే బాణీల్లో ఎట్లా ఉంటుంది? వంకరగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, వంకరగానే ఉంటుంది, వంకరగా ఉంటుంది. దాంట్లో తయారు చేస్తావు. సరే, ఓకే, తీసుకుంటావు కదా. దాన్ని ఎలా ఆహారం తీసుకుంటావు నువ్వు అంటే, చక్కగా తీసుకుంటావా? ఎంత తీసుకుంటావు? వేలు చక్కగా పెట్టుకుంటావా? వేలు చక్కగా ఉంటే నీకు ఎలా వస్తుంది? వేలు వంగితే కానీ అన్నం నువ్వు కలుపుకోలేవు. అన్నం కలిపి తినాలంటే చేతులు ఎట్టపోవాలా, అది కూడా ఇటు పోయాల్సిందే. అంటే ఇది చక్కగా ఉంటే ఇటు వేసుకోలేం కదా, వేసుకోలేం. ఓకే, అది కూడా నీళ్ళు తాగుతారు. నీళ్ళు తాగితే అది ఎలా ఉంటుంది? చక్కగా పడుతుందా నీళ్ళు కూడా ఎట్టంటే అట్ట పడుతుంది, గొంతులోకి వెళ్తుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇట్టా తిరుక్కుని లోపల పోతుంది, చక్కగా పోతుంది కదా. అంటే ఎందుకు చక్కగా ఉందంటే, అప్పుడు ఆ యుగంలో చక్కగా ఉన్నది సరిపోయింది, ఈ యుగంలో చక్కగా ఉంటే ఏమి సరిపోదు. కాబట్టి యుగం తగ్గట్టుగా
చూడండి, ప్రతిదీ కూడా ఇక్కడ వంకరగానే ఉంటుంది. ఎందుకంటే వంకరగా ఉందంటే మనుషులంతా వంకర బుద్ధి కలిగిన వాళ్ళు. ఆ వంకర బుద్ధి కలిగిన వాళ్ళు మార్చాలంటే నేను కూడా వంకరగానే ఉండాలి. ధర్మం మితపోత చేసి ఏమైనా వింటారా? వినరు. కాబట్టి వాళ్ళకి ఇనే రకంగా చెప్పాలంటే కొద్దిగా వంకరగానే చెప్పాలి. చక్కగా చెప్పి ఇప్పుడు కానీ అందరూ ఉదయం పూట ధనుర్మాసం కాబట్టి తెల్లంతా నిద్రలేయండి అంటే ఎవరు లేస్తారా? లేరు. లేస్తే మీకు ఇది వస్తుందంటే అప్పుడు లేస్తారు. అంతే కదా, లేండి మీకు లక్ష్మి వస్తుంది అటంటే లేస్తారు. లక్ష్మి కావాలని. లేండి మీకు నారాయణ వస్తుంటే నారాయణ మనకి ఇబ్బంది లేదు అనుకుంటారు అన్నమాట. కానీ ఈ ధనుర్మాసం చాలా అద్భుతమైన మాసం. ఎందుకంటే కృష్ణుడు మాటలు వంకరే. ఎందుకంటే వంకర బుద్ధి కలిగిన వాళ్ళు మార్చడానికి వంకరగా ఉంటారు అన్నమాట. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి వంకర బుద్ధే అవునా కదా. ఎవరికైనా చక్కగా ఉండే బుద్ధి ఉందా? చక్కగా ఉండే బుద్ధి అంటే మంచి బుద్ధి ఎవరికి లేదు. అది గంటకు కూడా మారిపోతూ ఉంటుంది, నిమిషానికి మారిపోతుంది. వంకర బుద్ధులే, మంచి ఆలోచనలు కూడా రావు. ఏదో చూస్తారు, ఏదో చేస్తారు. ప్రసాదం వంట చేసేదానికి దిగితే ఆ వంట చేసే ఉప్పునే ఎక్కువ వేస్తాం, కారం ఎక్కువ వేస్తాం, చప్పకనే చేస్తాం. అంతే కదా. ఎందుకు? అక్కడ కూడా మనసు దారి పెట్టలేవు, అది అనుకో పరిగెత్తా ఉంటుంది. సరే పోనీ ఇటు వచ్చి కూర్చుంటాం కదా, గంట సేపు కూర్చుంటే ఇక్కడ కూర్చుంటుందంటే ఇంత సౌండ్ లో కూడా ఈ మనసు మళ్ళీ పక్కన ఇంటికో లేదు ఇంకా అక్కడికో ఎక్కడికో పోయి ఉంటుంది. అది దాన్ని పట్టుకురావడమే చాలా కష్టం. కాబట్టి మనం వంకరగా ఉండే మన మనసును మార్చాలంటే భగవంతుడు కూడా వంకరగా వస్తారన్నమాట. ఆయన అపారమైన కృప చేత చేయబడింది. ఈ యొక్క ధనుర్మాసం వ్రతం ఎంత మేలు చేస్తుందంటే దాంట్లో మొట్టమొదటిది 30 సంవత్సరాలు ఆండాళ్ళ తల్లి పడుతుందన్నమాట. ఆండాళ్ళ అమ్మవారు 12 మంది ఆళ్వార్లో ఒక ఆళ్వారుగా పేర్కొనబడింది ఆండాళ్ళమ్మ. ఆ ఆండాళ్ళమ్మ ఎవరు ఒక అంశ అంటే తెలుసా? ఎవరు అంశ? ఆండాళ్ళు ఎవరు అంశ? అమ్మా భూమాదేవి. హరి భూదేవి అంశ రాధారాణి భావంతో వస్తుంది అన్నమాట. భూదేవినే ఏ భావంతో వస్తుంది? రాధారాణి భావంతో వస్తుంది, అంటే బృందావన భావంతో వస్తుంది అన్నమాట. బ్రజధామంలో గోపికలు ఎలా ఉంటారో గోపికా భావంతో వస్తుంది అన్నమాట భూమాదేవి. ఎందుకంటే గోపికలు అంటే కృష్ణుడు చాలా ఇష్టం. ఎందుకు గోపికలు అంటే ఇష్టం? వాళ్ళు బృందావనం అంటే ఇంకా ఇష్టం. ఎందుకు బృందావనం ఇష్టం? యమునా నది అంటే ఇంకా ఇష్టం. యమునా నది ఎందుకు ఇష్టం? గోవర్ధన అంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే ఎందుకు ఇష్టం అంటే అది మహాభక్తులు ఉంటారనమాట. ఆ భక్తుల పని ఏం తెలుసా? తెల్లారితో ప్రతి ఒక్కరు నిద్రలేస్తేనే కృష్ణుడు గురించి ఆలోచిస్తారు. మన్మన అతని కృష్ణుడు చెప్పినారు అన్నమాట భగవద్గీతలో. మనసులో ఎవరి గురించి ఆలోచించాలా? ఉదయం లేయగానే ఏ గురించి ఆలోచిస్తాము? ఈ రోజు ఏం టిఫిన్ చేయాలా అతను ఆలోచిస్తాం. అంతే కదా, టిఫిన్ ఏం చేయాలని. లేకపోతే మామైతే ఏం చేస్తున్నావు ఈరోజు అంటే మేము అడుగుతాం. మగాళ్ళంతా ఏమడుతారో ఏం చేస్తున్నావు టిఫిన్ అడుగుతాం. లేయడమే. పళ్ళు కూడా తోమకుండా కూడా కాఫీలు తాగుతాము, ఏదో తింటాము తాగుతాం, పళ్ళు కూడా తోము, అంతలోపు అన్ని తినేస్తాం. కానీ అక్కడ లేస్తారు ఏం చేస్తారంటే కృష్ణుడికి ఏమి చేయాలని చేస్తారన్నమాట. సేవా దృక్పథం. లేవడమే పనుకుని సరిపోయింది. ఇప్పుడు లేస్తాను ఏం చేయాలా? శరీరంతో చెప్తారన్నమాట. కృష్ణుడు బాగా సేవ చేయాలా. వాడు స్నానం చేసేది ఎవరి కోసం చేస్తారు? కృష్ణుడి కోసమే చేస్తారు. వాళ్ళు పళ్ళు కూడా కృష్ణుడి కోసం చేస్తారు. వాళ్ళు బట్టలు వేసుకునేది కృష్ణుడి కోసమే చేస్తారు. వాళ్ళు అలంకరించుకునేది కూడా కృష్ణుడి కోసం అలంకరించుకుంటారు. వాళ్ళు ప్రసాదం చేసేది కృష్ణుడి కోసమే చేస్తారు. ప్రతీది కూడా కృష్ణుడి కోసమే చేస్తారనమాట. కృష్ణ లేకపోతే వాళ్ళు లేదు. అంటే దానికి ఉదాహరణ చెప్తారు. కృష్ణుడు ఆత్మ అయితే వాళ్ళ శరీరం. ఆత్మ లేని శరీరానికి వాల్యూ ఎలా ఉండదో అలా కృష్ణుడు లేని జీవితాన్ని, కృష్ణుడు లేని ఒక రోజుని వాళ్ళు ఊహించుకోలేరన్నమాట. అంత గొప్పగా ఆలోచిస్తారన్నమాట. కాబట్టి గోపిక గోద అంటే గోపికాదేవిని గోపికలే గోదాదేవిగా ఇక్కడ భూదేవి అలంకరిస్తున్నమాట. కానీ ఇక్కడ గరుడాల వారికి ఒక కోరిక అనమాట. గరుడాల వారికి ఏం కోరిక అంటే స్వామిని అల్లుడిగా పొందాలనుకుంటాడు. ఎందుకంటే శివుడిని అల్లుడిగా
పార్వతినిచ్చి పర్వతరాజు పార్వతిని పెళ్లి చేయించి శివుని అల్లుడిగా చేసుకుంటారు అనమాట. అలా పర్వతరాజు చూసి నేను కూడా ఈయనకంటే గొప్ప అల్లుడు కావాలా అని కోరుకుంటారు అనమాట. శివుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు అని అనుకుంటే మహావిష్ణువు ఉంటారు అనమాట. ఎందుకంటే ఆయన సత్వగుణ సంపన్నుడు, శుద్ధ సత్వాన్ని ఉంటారు. కాబట్టి అటువంటి అల్లుడు నాకు కావాలా అంటే ఇంకేం చేయాలా? లక్ష్మీదేవినో లేదు భూదేవినో, శ్రీదేవి భూదేవి ఆయన పత్నులు కాబట్టి వాళ్ళిద్దరు ఎవరొకరు నాకు బిడ్డగా పుడితే ఏమవుతుంది, వాళ్ళు నేను పెళ్లి చేయించి అల్లుడు చేసుకుంటా అనుకుంటారు అనమాట. కాబట్టి ఆయన ఇక్కడ పెరియాల్వార్ అనేసి ఆల్వార్కి ఇక్కడ అవతారం 12 మంది ఆల్వార్లో పెరియాల్వార్ లేదా విష్ణు చిత్త అంటారు. ఆయన విష్ణుని ఇప్పుడు చిత్తంలో ధరించి ఉంటారు. హరే కృష్ణ, వెల్కమ్ వెల్కమ్. ఇక్కడ విష్ణు చిత్తని అంటే విష్ణుని ఎప్పుడు విష్ణుకి సాటిస్ఫై చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఆయన కోసం ఆయన వస్తారు. కాబట్టి విష్ణు చిత్త దగ్గర ఆ బృందావనం లాంటి ఒక గొప్ప ప్రాంతం ఏదంటే శ్రీవిల్లిపుత్తూరు. శ్రీవిల్లిపుత్తూరు అంటే 108 దివ్యదేశాల్లో ఒక దివ్యదేశం శ్రీవిల్లిపుత్తూరు. 196 అడుగుల హైట్తో ఆ ఒక రాజగోపురం ఉంటుంది. తమిళనాడు గవర్నమెంట్ సింబల్లో అదే ఉంటుంది అన్నమాట. గవర్నమెంట్ సింబల్ ఒక గోపురం ఉంటుంది కదా, అది శ్రీవిల్లిపుత్తూరు గోపురం. 196 అడుగులు అంటే 19.5 అంతస్తు. ఇప్పుడు మన ఇల్లు ఇది వచ్చి 3 అంతస్తులు. 19.5 అంతస్తు అంటే ఎంత హైట్ ఉంటుంది చూడండి. ఎంత హైటు, ఎంత విస్తరణ, ఎంత అందం అంటే ఇటు చూస్తే కళ్ళు గర్రం తిరుగుతుంది. ఆ విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కళ్ళు తిరిగే అంత ఆనందం వస్తుంది అనమాట శ్రీవిల్లిపుత్తూరు. అందరూ వచ్చేవాళ్ళే. పోదాం, ధనుర్మాసంలో పోతే మంచిది శ్రీవిల్లిపుత్తూరుకి. చూద్దాం మాట్లాడదాం. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఆ ఒక విష్ణు చిత్త ఒక తులసి వనం పెంచుతారు అనమాట. తులసి వనం, తులసికి మరొక పేరేమి బృందదేవి అంటారు. కాబట్టి ఆమె ఎక్కడ జన్మ తీసుకున్నది? బృందదేవి. అంటే తులసి వనంలో ఒక తులసి మొక్క కింద ఒక బంగారు బుట్టలో ఆమె ఆవిర్భవిస్తుంది అనమాట భూదేవి. ఆమె చిన్న బిడ్డలా దొరుకుతుంది. ఆ బిడ్డను పెంచి ఈయన పెద్ద చేసి కృష్ణుడిని అంటే రంగనాథ స్వామికి ఇచ్చి కృష్ణ అల్లుడుగా చేసుకుంటారు. కానీ ఆమె పెరిగేటప్పుడు ఏం చేస్తుందంటే ఏ భావంతో వచ్చిందేమో గోపికా భావంతో వచ్చిందండి. గోపికా భావంతో వస్తే ఏమి? సేవాభావం. గోపికలు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరూ సేవ చేస్తారు. మనంతా గోపికలమే అంతే కదా. కృష్ణుడి కోసం మనం సర్వీస్ చేస్తే ప్రసాదం చేస్తున్నాం. మన ఎవరు? గోపిక. అంటే కృష్ణుడికి ప్రియమైన వాళ్ళు, అది తల్లి కావచ్చు, లేదు గోపబాలు కావచ్చు, గోపికలు కావచ్చు, గోవు కావచ్చు, అన్ని గో 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 గో. గోవింద అంటే అన్ని గోనే. గో ఉండేది గోవిందుడికి ఇష్టం అంతే కదా. గోపిక, గోవు, గోపిబాల, ఆ విధంగా ప్రతిదీ ఆయన గోవుంటేనే ఇష్టం అన్నమాట. అలా ఆయన ఇష్టపడేలాగా అన్ని చేయాలని ఈమె కోరికతో ఏం చేస్తుందంటే గోదాదేవికి వచ్చిందనమాట. ఏం కూడా గోదాదేవికి కూడా పేరేమి గోదాదేవి. అలా అవతారం తీసుకున్నప్పుడు ఆమె చిన్నతనం నుంచి ఈ యొక్క ఏదైతే విష్ణు చిత్తుల వారు ఉన్నారో ఆయన ప్రతిరోజు కూడా పుష్ప కైంకర్యం రంగనాథ స్వామి చేసేవాడు. రంగనాథ స్వామికి అంటే శ్రీవిల్లిపుత్తూరులో ఒక రంగడు ఉన్నాడు అనమాట. అంటే శ్రీరంగంలో రంగడు కదా, శ్రీవిల్లిపుత్తూరులో ఒక రంగడు స్వామి. ఆడ ఆయనకి సర్వీస్ చేస్తూ ఉంటారు. చేస్తూ 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 అక్కడ సర్వీస్ చేస్తూ పుష్ప సర్వీస్ చేస్తాం. పువ్వులు అంటే నందన మనం పెంచుకోవడం, పువ్వులు పెంచడము, ఆ పువ్వుల్ని కాస్త తీసి మంచి మాలగా గార్లెండ్ చేసేవాడు అనమాట. ఇలా చేసిస్తాడు అనమాట. ఈయన చేసేటప్పుడు ఊరికే చేయడం అనమాట. ఏం చేస్తాడు ఆయన సేవ చేస్తున్నప్పుడు? సినిమా పాటలు పాడరు. అప్పుడు సినిమాలు లేదు, ఇప్పుడైతే సినిమాలు ఉన్నాయి. మనం సేవ చేసేప్పుడు సినిమా పాటలు పాడేస్తాం. కానీ ఆయన ఏం చేశారంటే భగవన్నామస్మరణ చేస్తూ ఉంటాడు అనమాట. సంకీర్తన చేస్తుంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ
రామ రామ హరే హరే. ఇలా నామ సంకీర్తన చేస్తూ చేస్తూ ప్రతి పువ్వును తీస్తాడు, ప్రతి పువ్వును కడుతాడు, ప్రతి పువ్వు ప్రతిది కూడా ఆయన అడుగు తీసి అడుగు వేస్తే నామ సంకీర్తనే. ఆయన నోరు ఖాళీగా ఉండదు. ఆయన తినేది తక్కువ, పలికేది ఎక్కువ. ఆయన ఏం చేస్తాడు? తినేది తక్కువ, పలికేది ఎక్కువ. మనం ఎక్కువ తినేస్తాం కాబట్టి మనం పలకలేము, నిద్ర వచ్చేస్తుంది, మాట్లాడేది పోకూడదు. ఆయన చాలా లిమిట్గా ఆహారం తీసుకుంటాడు, చాలా విస్తృతంగా సర్వీస్ చేస్తాడు. ఎందుకంటే నామంలో మంచి బలం వస్తుంది. అందుకే చైతన్య మహాప్రభు చెప్తాడు షష్టాష్టకంలో, నామకారి బహుదా నిజ సర్వశక్తి అంటే తత్రాత్మిత నియమిత స్మరణేన కాల. అంటే ప్రతి నామంలో కూడా శక్తి నింపి ఉండావు. దానికి దేశకాల నియమాలు ఏమీ లేవు. దాన్ని చేయడానికి, నామం చేయడానికి దేశకాలం ఉందా? తెల్లారితో చేయొచ్చు, నిద్ర లేదా రాత్రి కూడా చేయొచ్చు, బొలుబోలేదా పనుకునేది కూడా చేయొచ్చు. అయ్యా నాకు చాలా ఫీవర్ ఉంది, విరోచనాలు అయిపోయింది, నా వల్ల కాదు, స్టామినా లేదు, స్నానం చేయలేదు, స్నానం చేయకపోయినా చేయొచ్చు. అయ్యా నేను స్త్రీ నాకు ఒక 3 days 5 days ప్రాబ్లం ఉంది కదా, అప్పుడు కూడా చేయొచ్చు. ఎటువంటి అడ్డంకులు లేదు, ఎటువంటి నియమాలు లేవు. చక్కగా చక్క మొక్కలు వేసుకుని చేయాలా, ఏం పల్లె కాళ్ళ నొప్పిలా ఇటు కూడా చేయొచ్చు, ఇటు చేయొచ్చు, నడుస్తూ చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, పనుకొని చేయొచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చారన్నమాట. అయినా అన్ని ఫెసిలిటీస్ కూడా మనం చేయలేకపోతున్నాం కదా. అది మన దౌర్భాగ్యం. ప్రయత్నం చేయాలా. ఏం చేయాలా? ప్రయత్నం ఎప్పుడు చేయాలా? 1 రోజు 2 రోజులు 1 సంవత్సరం 2 సంవత్సరాలు జీవితకాలం అంతా ప్రయత్నం చేసే గడిపేకూడదు. ఏం చేయాలా? ఖచ్చితంగా తీవ్రమైన భక్తి యోగైనా. ఎలా చేయాలంటే భక్తి తీవ్రంగా చేయాలా. ఎమర్జెన్సీ. ఒక అబ్బాయికి ఒక యాక్సిడెంట్ జరిగింది, దెబ్బ తగిలింది, రక్తం పొడుస్తుంది. ఆడు తీసుకొసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఓపీ తీసుకునేసి మళ్ళా వాటి పోయి క్యూలో నిలబడుకునేసి ఓపీ క్యూలో నిలబడి మళ్ళీ తీసుకుని చచ్చిపోతాడు. అలా ఎమర్జెన్సీ వార్డు ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ఎమర్జెన్సీని ఒక వార్డు పెట్టుంటారు. అది అత్యవసర చికిత్స, వెంటనే చికిత్స. వెంటనే చేయాలంట భక్తి. ఎమర్జెన్సీ లాగా భక్తి చేయాలి. ఇది చేయలేకపోతున్నాం, ఎమర్జెన్సీ భక్తి మేమేం చేస్తామంటారు, కానీ చెయ్యాలి. తీవ్రంగా భక్తి చేస్తే ఏం లాభం వస్తుందంటే వాళ్ళకి తీవ్రమైన భక్తి యోగం వస్తుంది. భక్తిలో యోగం చేయకపోతే మన భక్తి చేస్తాం కోణాల తర్వాత కనపడం, మళ్ళీ మనసు పీకుతా ఉంటుంది పోవాలని, కానీ వచ్చే సందర్భాలు ఉండవు. అంతే కదమ్మా, పీకుతుంది, అయ్యో పోవాలని. ఆ సందర్భాలు ఒక్కరోజు మిస్ అయినంటే ఇంకో 10 రోజులు దూరేస్తుంది. మనం ఒకరోజు భర్తను చూపించినంటే 10 రోజులకి ఇంకేదో ప్రాబ్లం, ఇంకేదో దోస్తు అనారోగ్యం అనేసి బంధువులు వచ్చిన ఏదో చేసుకుని అదే వెళ్ళిపోతూ ఉంటుంది, వెనక్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఏమో నా కొడుకు పెళ్ళి కాలంటారు, అయ్యో నా కొడుకు పెళ్లి కాలేదే, నువ్వు ఏడుపు. సరే పెళ్లి అయిన తర్వాత మళ్ళీ వస్తారంటే అయ్యో కోడలు ఒంటరి కదని దాని ఒక ఏడుపు. సరే పోనీ బిడ్డ పుట్టి వస్తారంటే బిడ్డ పుడితే మళ్ళీ రారన్నమాట, ఈ బిడ్డకు తోడుండాలి, దానికి ఒక ఏడుపు. సరే బిడ్డ పుట్టినాక పెద్దయినా వస్తారంటే వాళ్ళ ఇంట్లో బంధువులు వస్తారు, పోతుంటారు, వాళ్ళు చూడాలనేసి ఏదో ఒక ఏడుపు చేస్తున్నారు అనమాట. అట్లా ఏదో ఒక వంక. ఎందుకు? బాధ్యత అనేది వంక పెట్టుకుంటాం. బాధ్యత వంక పెట్టుకోకూడదు, బాధ్యతని సర్ది పెట్టుకుని 1 గంట సేపే కదా రావాలి. అలా మనం ప్రయత్నం చేస్తే కానీ అదే తీవ్రతం, అదే ఎమర్జెన్సీ. మనం నిలిచిపోవాలంటే 100 ఉంటుంది, వంట చేసుకోవాలంటుంది, మన బంధువులు వస్తారు, ఇంట్లో వాళ్ళు సహకరించరు, పిల్లలు ఆడుస్తారు, ఎవరు వదులుతారు. అన్నిటిని భరించి నువ్వు రాగలిగినప్పుడు నీకు వీలు లేని సమయంలో కూడా నువ్వు వీలు చూసుకొని వస్తావు కదా, అది భగవంతుడు గుర్తిస్తాడు అనమాట. కాంప్రమైజ్ అయిపోతే ఏముంది, ఇంకో జన్మ ఎత్తుకుంటాం పోతా ఉంటాం. పునరపి మరణం పునరపి జననం. అందుకే అమ్మవారు ఏం చేస్తుందంటే, ఆండలమ్మ ఎంత బాగా కృష్ణ కథ వింటూ ఆ సంకీర్తన వింటూ భాగవతం చెప్పమని అడుగుతుందనమాట తండ్రిని. పూలు కట్టుకుంటా కూర్చుంటే నాకు భాగవతం చెప్పు. బాగుపడాలంటే ఏం చేయాలో భాగవతం వినాలి. బాగుపడాలంటే ఏం చేయాలా? భాగవతం వినాలి. ఎంతమంది భాగవతం చదివినారు? ఎంతమంది భాగవతం వింటున్నారా? హరిబాబు కనీసం
ప్రతిరోజు ఒక క్లాస్ అంటే 1 గంట చొప్పున వినాలి. కుదిరితే 4-5 గంటలు కూడా వినండి. 1 గంటన ఒక భాగవత కథ వినాలి. ఆ భాగవత కథ వింటే అవుతుంటే భాగవతం 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 బాగా అవుతాం. ఏమవుతామో బాగా అవుతాం, లేకపోతే బాగా. ఎందుకంటే కృష్ణుడు నామ గుణ రూప లీల 3 ద్వారా మనల్ని ఆకర్షించగలడు. దేని ద్వారా ఆకర్షిస్తాడు? నామ రూప గుణ లీల. ఈ 4 విషయాల ద్వారా మనం ఏదో ఒక రకంగా మనం టచ్ పెట్టుకునేస్తే మనం అతను వదిలినా అతను మనల్ని వదలడు. అందుకే కృష్ణుడు భగవద్గీతలు అంటాడు, నీభా విక్రమ నాశోసి ప్రచ్వాయోని విద్యతే స్వల్పమభ్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అవును కదా. ఈ మార్గమనందు, ఏ మార్గమనందు? మంగళం నుంచి తిరుపతి పోయే మార్గం కాదు. ఏ మార్గమునందు? ఈ మార్గమనందు. ఏ మార్గము? భక్తియుక్త సేవ అయిన ఈ మార్గమును, భక్తి మార్గమునందు కొద్ది మాత్రం నువ్వు చేసుకున్న సేవ. కొద్ది మాత్రం సేవ అంటే ఏమి అంటే వంట చేసేది సేవ కాదు, జపం చేసేది కూడా సేవే. జపం సేవ. భోజనం తయారు చేసే సేవ, ఇల్లు ఊడిసేది, వాకిలి ఊడిసేది అన్ని కూడా సేవే. గుడి ఊడిసేది సేవే, గుడికి వెళ్ళేది కూడా సేవే, విగ్రహ దర్శనం చేసుకునేది కూడా సేవే. ప్రతిదిన సేవే. ఆరతి ఇచ్చేది సేవ, ఆరతి సేవ, అలంకరణ సేవ, ప్రతిదీ సేవే. అంటే మన భావంతో చేయాలి. ఏదో పోయినామంటే అరగ కొట్టుకేసి గంట కొట్టేసి గబ తినేసి అటు వెళ్ళిపోవడం కాదు. అడిగేసి అటుకు ఏం చేయాలి? జపము బాగా నిదానం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ. శ్రవణం కీర్తనం వింటూ చెప్పాల. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ నామం ద్వారా, వినడం ద్వారా 2 చెవులు విని లోపల పోతుంది అన్నమాట. లోపల పోయినప్పుడు మనకు ఇంకా చేయాలని ఒక అనుభూతి వస్తుంది, ఇంకా చేయాలనేసి. ఎప్పుడు అయిపోతుందా అని చూస్తూ ఉండేది కాదు. జపం చేస్తా కొందరైతే పీకి చూస్తూ ఉంటారు, ఇంకా అయిపోలేదు ఇంకా అయిపోలేదు, మళ్ళీ పెడతారు, మళ్ళీ చేస్తారు, పీకుతారు, మళ్ళీ పెడతారు. అలా చేస్తే ఏదో నామక వస్తే చేసిన కొద్దిగా వస్తుంది, భగవంతుడిగా చెప్తారు కదా, కొద్ది ఫలితం వస్తుంది, కానీ సంపూర్ణమైన ఫలితం రాదు. కానీ అటువంటి వాళ్ళు కూడా కృష్ణుడు వదలడంట. కనీసం ఏమి చేయననుకుంటే ఇది మేలే అనుకుంటాడు. కృష్ణుడు అనుకుంటాడంటే ఖాళీగా ఉండేవాడు నుదుటి కంటే ఒక నామం పెట్టుకుని తిరుగుతాడు, పోన్లే నా భక్తుడే అనుకుంటాడంట. సరే పోన్లే, ఎన్నో తలుచుకుని తిరుగుతారు. తులసి మాల నాకు ఇష్టమైన తులసి మాల చేసుకున్నాడు, పోన్లే వీడు కూడా భక్తుడే అటుకొని మాట్లాడేస్తాడు. పోన్లే ఆయన కొద్దిగా అప్పుడప్పుడు గుడికి వస్తున్నాడు, పర్వాలేదు. ఏ మార్గం ఎంత చేసుకుంటే దాన్ని అడ్జస్ట్ అవుతాడు అనమాట. కాకపోతే మనకి ఆలస్యం అవుతుంది వెళ్ళడానికి, మనకి ఆలస్యం అయిపోతుంది. ఎందుకు ఇక్కడ ఉండకూడదు? ఇది బాగానే ఉంది కదా, మంచి వెళ్తురు ఉంది, అప్పుడప్పుడు వానలు పడుతూ ఉంది, తినడానికి భోజనం ఉంది, మళ్ళీ ఏం తక్కువ, ఎందుకు మనం ఇక్కడ ఉండకూడదు? ఇది దుఃఖాలయం. ఎంత బాగుంది అనిపించినప్పుడు కూడా ఇది దుఃఖాలయము. ఎవరైతే మనం చాలా ఇష్టపడతామో వాళ్ళ వల్లే మనకు బాధ కలిగిపోతుంది. ఎవరైతే మనం చాలా బాగా ఇష్టపడతామో దానివల్ల మనకు బాధ వస్తుంది. వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఆవు కావచ్చు, కుక్క కావచ్చు, ఏదైనా కావచ్చు. మన ఇంటి దగ్గర ఒక చిన్న కుక్క ఉన్నది, మంచి కుక్క. దాని పేరు నా పేరు పెట్టారు, రాజు అని. అది నన్ను పిలవలేక దాన్ని పిలుస్తున్నారంటే తెలియదు కదా, రాజు అని పేరు పెట్టారు. సరే పనిలే, రాజు కుక్క మంచిదంటే అది మన ఇంట్లో మంగళారతి చేస్తున్నప్పుడు, ఆ మంగళారతి చేస్తే ఆడ మేము లేదు స్నానం చేసి వచ్చి గంట కర్తాలు కొట్టుకున్నారో వచ్చి నిలబడుకుంటుంది గడప గడ, మంగళారతి అటెండ్ చేస్తుంది. కిందకు వచ్చి మళ్ళా తులసి ప్రదక్షిణ చేస్తే మాతో పాటు తులసి ప్రదక్షిణ చేస్తుంది. నేను భగవద్గీత భాగవతం చదువుకుంటా ఉంటే ఆ బేసి అవుతున్న మాట అంటే మురుగుతూనే ఉంటుంది చదువు అనేసి. మామూలుగా చెవులు ఇటు ఏలాడుచుకుంటుంది, నేను చదివేటప్పుడు ఇటు పెట్టుకుంటుంది, అంత బాగుంటా ఉన్నది. ఏకాదశి రోజు దానికి ప్రసాదం పెడితే అది మామూలుగా కాయగూరలు తిన్నావు కదా, కుక్కలు పచ్చకాయగూరలు అని తింటుందా? ఆ పచ్చకాయగూరలు తింటుంది. ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళ పాదాలు చుట్టూ తిరిగి పాదాలు నాకుతూ ఉంటుంది. పోయి నిత్యమూర్త ప్రభు ఇంకా బ్రహ్మచార్య ప్రభు అంటే అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు అన్నమాట. వాళ్ళ పాదాలు నాకుతుంది. వాళ్ళు మరగదు, నామాలు పెట్టుకుంటూ వస్తే వాళ్ళు మరగదు. నామాలు లేకుండా ఎవరు వచ్చారంటే వాళ్ళ ఇంట్లో రానిదు, అట్ట మళ్ళీ వేసుకుంటుంది, మరుగుతూనే ఉంటుంది. అది ఒకసారి వెజిటబుల్ రైస్ చేసాం, భగవంతుడికి బోధ పెట్టాం. వెజిటబుల్ రైస్ చేసి పెడితే పప్పులు, ధాన్యాలు ప్రతి
ప్రతిదీ తినాల్సిందే. కరివేపాకు తినాలా, పాప ఊరో తింటుందన్నమాట. ఎంత కాస్ట్ లేదు క్యారెట్ దాన్ని వదిలేస్తున్నావు అని తిప్పితే ఆ క్యారెట్ అన్ని కూడా తినేసాను. ఏది మిస్ ఒక గింజి వేస్ట్ చేయకుండా తింటుంది. అంత బాగుంది కుక్క. ఒకసారి మిస్ అయిపోయింది. ఈ మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుపోయినప్పుడు దాన్ని పట్టుకుపోయాడు. ఆడ కూర్చుందో పాపం. అప్పటి నుంచి భలే బాధ. ఎంత ఆనందం ఇచ్చింది ఆ కుక్క, మళ్ళీ అంత బాధ కూడా ఇచ్చేసింది అనమాట. మనం చేతులు వచ్చినాక అది మిస్ అయిపోయిందంటే అది మనకే కదా అపరాధం. అందుకే అప్పటి నుంచి జీవులు ఏమైనా పెంచితే పెంచొద్దండి, దేని మీద మీరు ఆసక్తి చూపించదండి. ఆసక్తి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో అది ఒకరోజు మనకు కష్టం కూడా వస్తుంది. ఇష్టం అందని అలా అది ఏదైనా కావచ్చు, ఒక జంతువునే కాదు, వస్తువు కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఎవరిని ప్రేమిస్తాం వాళ్ళ వల్ల కూడా మనకి ఇబ్బంది కూడా జరుగుతుంది. కానీ ఇబ్బందే కాదు, అన్ఫార్చునేట్లీ వాళ్ళు అనుభవం చేస్తే కూడా మనకు గాయపడిపోతుంది. కాబట్టి మనం దేని ఇష్టపడాలా, మనం ఎంత చేసినా కూడా కృష్ణుడు ఏ రోజు మనల్ని వదులుకోవాలని అనుకోలేదు. ఒకే ఒక మాట చెప్పి మరి వినకపోతే, ఇందాక అబ్బాయి తప్పదు తట్ట కీర్తన అప్పుడన్నా తప్పదు తట్టలేదు. నాకు భలే కోపం వచ్చింది, ఏం చెప్పింది వినలేదు అనేసి. చూసిన నేనే వినలేదు కృష్ణుడు మాట. వద్దురా ఆడుంటా అని చెప్పినాడు. అంటే కాసేపటికి మార్పు చూడండి. ఇందాక అతను కొట్టాలనుకున్నా యాక్చువల్లీ, ఏది చెప్పమని అన్నాడు. అట్ట కొట్టాలనుకుంటే నన్ను కృష్ణుడు ఎంత కొట్టుండాలా, ఎంత తిని వాసిపెట్టింది కుడులుగా. మనసు అంత ఘోరంగా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ కృష్ణుడు ఎంత ప్రేమతో ఏం చేశాడనే, ఫస్ట్ మనం పంపించేసి మనకు అమ్మానాయన మంచి అమ్మానాయన ఇచ్చినాడు. ఫోన్ లేనట్టు జీవిని వదిలేయాలి. ఒక మంచి తల్లిదండ్రులు ఇచ్చినాడు. సరే తల్లిదండ్రులు ఇచ్చినాడు, మంచి స్నేహితులు ఇస్తాడు, మంచి విద్యను ఇచ్చినాడు, మంచి ఆరోగ్యమైన శరీరం ఇచ్చినాడు. మనం పాడు చేసుకుంటున్నాం అనుకోండి. ఇవన్నీ మన ఈ ఆరోగ్యం కూడా సగం మన పూర్వజన్మ వల్ల కొన్ని రోగాలు వస్తాయి, కొన్ని మనం ఎక్స్ట్రా పనులు చేసుకుంటే దానివల్ల ఒక రోగాలు వస్తుంది. అన్నీ బాగిచ్చి అప్పుడు కూడా మనం గుడిపోయేలా మళ్ళీ ఒక నామాలు వేసుకుని ఒక భక్తుని పంపిస్తారు. ఒరే నాయన రారాయన భగవద్గీత తీసుకో, జపం చేయి వాళ్ళు ఇచ్చినాడు. మళ్ళీ భగవద్గీత శాస్త్రాలు ఇచ్చినాడు, మళ్ళీ సేవ చేసుకున్న భాగ్యాన్ని ఇచ్చినాడు. ఎన్ని ఇచ్చినా కూడా మనం దాని కాన్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఆయన అప్పుడు కూడా మనం వదలనాడు, ఏదో ఒక రకంగా పట్టుకుపోతానే ఉంటాడు అనమాట. అందుకే ఈ మార్గమునందు స్వల్ప ప్రయత్నం కూడా ఏం చేస్తుంది, మిమ్మల్ని భయ ఆందోళన రక్షిస్తుంది. దేన్ని రక్షిస్తుందంటే భయం. జనాలకు ఉండేది కంటే ఏమైంది, మనిషి అంటేనే ఖచ్చితంగా భయం ఉంటుంది, ఆశ ఉంటుంది, భయం ఉంటుంది. ఆశ లేని మనిషి ఎవరు ఉన్నాడా, ఆశ లేని చేతులు పైకెత్తండి. నాకు ఆశ లేదు స్వామి, నీ భయపడిన వాళ్ళు చేతులు పైకెత్తండి. భయం లేని వాళ్ళు, నేనంతా భయం లేదు, నాకు భయపడే అవసరం లేదు. ఎందుకో మనం భయపడినా ఏం చేయలేం, భయపడకపోయినా ఏం చేయలేం. మన వాళ్ళు ఏమీ కాదనుకుంటే భయమే లేదు, అంతే కదా. కాబట్టి ఇక్కడ భయపడకుండా ఉండాలి. అందుకబట్టి ఇక్కడ భగవంతుడు భయం లేకుండా ఆందోళన లేకుండా, ఆందోళన కూడా ఒకటి ఉంటుంది అనమాట. లేని పోల కలతలు లోనవుతుంటాం. కలియుగం కదా, కలియుగం దేనికి నిలయము, కలహాలకి కలతలకు నిలయం. కలహాలు ఉంటుంది, మనతోనే ఉంటారు, మన గురించి ఒకటి చేస్తారు, కలహం చేస్తారు, కాలుష్యం చేస్తారు, కలత పెడతారు. ఇవన్నీ ఏం చేస్తుంటే అటువంటి ఆందోళన కూడా లేకుండా ఉంటుంది అనమాట. ఎవరిని ఎప్పుడైతే మనం ఈ యొక్క మార్గమునందు మనం ప్రయాణిస్తే, ఈ మార్గం ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి, ప్రయాణం చేయాలంటే శ్రద్ధ మనం వడ్డించాలి. ఏం వడ్డించాలి, మనం శ్రద్ధ వడ్డించాలి. శ్రద్ధ లేకపోతే ఏమీ చేయలేం. శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం. శ్రద్ధావంతుడు మాత్రమే జ్ఞానాన్ని పొందుతారు. ఒక పిల్లలు చదువుకుంటారు 10th క్లాస్ చూడండి. 10th క్లాస్ కదా నువ్వు, నైన్త్ ఒక 10th అనుకో. పిల్లలు ఒక 50 మంది చదువుతారు. 50 మందికి ఆ లెక్చరరు ఆ టీచరు ఒకేలాగానే పాఠం చెప్తాడు, విడివిడిగా చెప్పడు. కానీ 50 మంది చదువుకునేసి అందరూ పాస్ అవుతారా, అందరూ ఫస్ట్ మార్క్ రాగలరా? ఎందుకు రాలేరు? ఎవరెవరు ఎంతెంత జాగ్రత్తగా దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తారో, దాన్ని శ్రద్ధగా వింటారో వాడు ఫస్ట్ వస్తాడు. కొద్దిగా తక్కువ శ్రద్ధ ఉండేవాడు సెకండ్ వస్తాడు, దానికన్నా తక్కువ శ్రద్ధ ఉండేవాడు థర్డ్ వస్తాడు. ఏమి విన్నాడో సున్నా చుట్టుకుంటాడు, ఫెయిల్ అయిపోతాడు. అవునా కదా? మనం ఎవరిని చూసి ముందుకెళ్ళాలా? భక్తులు కూడా ఎవరో ఒకరు జపం చెబితే నేను 4 మార్లు చేస్తానంటే పర్వాలబ్బా 4 మార్లు చేస్తాడు, నీకు కూడా 4 చేస్తే పర్వాలి. అతను వాళ్ళతో కలవకూడదు. 8 మార్లు చాలే అనుకోకూడదు. 16 మార్లు చేసేవాళ్ళతో కలవాల. ఆయనలాగా 16 మార్లు చేయాలనుకోవాలా. ఒక్క మాల ఎవరినైతే ఎన్ని మాల చేస్తున్నాం, ఒక్క మాల చేస్తున్నాం. ఒక్క మాల బిచ్చగాడికి బిచ్చ చేసినట్టుగా రూపాయి వేస్తే ఏమన్నా బిచ్చగాడు
అనమాట. ఎందుకంటే బిచ్చగాళ్ళు ఇప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టుకున్నారు, ఫోన్ పే చేయండి అంటున్నారు. చిల్లర లేదు అంటే లేదు, ఫోన్ పే కనీసం రూపాయి 2 రూపాయలు వేయలేం, 10 రూపాయలు స్టార్టింగ్ వేయాలంటే మరి బాగుంటుందిలే ఫోన్ పేకి 10 రూపాయలు 2 రూపాయలు వేస్తే. ఆ విధంగా పెరిగిపోతుంటే మనం 1 మాల 2 మాల చేసుకుంటాం, 4 మాల చేసుకుంటాం, సిగ్గుసేటు. మనవుడన్నాక ఖచ్చితంగా 16 అనేది చాలా తక్కువ. 64 మాలు చేస్తూ ఉన్న ఈ యొక్క జపం సంఖ్యని బద్ధజీవులు మన కోసం తగ్గించి ప్రభుపాల వారు ఆడికి 16 తీసుకొచ్చి స్టాండర్డ్ చేశారు. ఈ 16 మాలు చెబుతున్న భక్తికి పనికిరావుంది దాని అర్థం. 16 మాలు చేసినట్టు ఏం చేస్తాడు? భక్తిలో ఉంటాడు, భక్తిలో తింటాడు, భక్తిలోనే పోతాడు, లేకపోతే భక్తి లేకుండా పోతాడు. అంటే ఏం లేదు, నామక వాస్తగా చేయకూడదు. ఊరికి 4 మాలు టైం లేదు. నా మనసు మహా చెడ్డది. మనసు ఏం చేస్తుందంటే మహా చెడ్డది. ఏం చేస్తుందంటే నాకు ఈరోజు పనింతలే, పర్వాలేలే, ఈరోజు నాకు 4 మాలు చాలే, రేపు చేసుకుంటాలే అనేసి సర్ది చెప్పుకునేస్తుంది. సరే అనేసి మన బుద్ధి చెప్తుంది వద్దు చేయనేసి, శరీరం సహకరించలేదు, ఏం పర్వాలేదు, ఇది చాలే అటని మనసు అప్పుడప్పుడు మనం కలత పెట్టిస్తూ ఉంటుంది. మనసు మాట విన్నామంటే అదో గతి. మనసు ఏం చేస్తుంది? మనస్సు, బుద్ధి, అహంకారం 3 కలిపి తీసుకుని నరకానికి వదిలేస్తుంది. నరకం షార్ట్ కట్. వేరని పిలుస్తుంది, సేవకు పోవాలండి అనేసి. ఏడికి పోవాలి సేవకి? యానం అంతే ఉంది, 600 కిలోమీటర్లు ఉంది యానం. రండి సేవకు పోతుందా? అంత దూరమా అంటారు. యానం అంత దూరం అసలు ఇక్కడే మన భారతదేశంలోనే, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉందంటారు. అది దూరమేం కాదు, దగ్గర ఉండేదాన్ని పోతాదని వస్తారు. దగ్గర ఉండేది ఏం దగ్గర ఉంటుంది? ఫస్ట్ దగ్గరగా మన భూలోకం దగ్గర నరకం ఉంది. అతల ఒక నరకం, అతల, వితల, సుతల, భాతల, రసాతల, పాపాల అనేసి 7 లోకాలు, అంటే నరక లోకాలు 7 ఉందనమాట. దాన్ని ఏదో ఒక లోకం వెళ్ళిపోవచ్చు, దగ్గరే ఉంటుంది. ఇది ఉన్నత లోకాలు, పైన ఉంటుంది అనమాట. పైకి పోయేది కష్టమా, కింద పోయేది కష్టమా? మెట్లు ఎక్కుతున్నాం, అపార్ట్మెంట్కి కొనుక్కునేన్నాం, 5 అంతస్తులు మా అపార్ట్మెంట్ కొన్నాం. పైకి పోతే ఈజీయా, కింద వచ్చేది ఈజీయా? లిఫ్ట్ లేకపోతే. లిఫ్ట్ ఉంటే 2 ఈజీనే, లిఫ్ట్ లేకపోతే ఎక్కేది చాలా కష్టం. అంటే పైకి పోయేది కష్టం, కిందకు వచ్చేది ఈజీ. చాలా మార్గాలు ఉందన్నమాట. ఆయన నుంచి డైవ్ కొట్టి వచ్చి కిందకు వచ్చేస్తాం, డైవ్ కొట్టి పైకి ఎక్కలేం, అదే కదా. పైనుంచి మెట్లు పెట్టుకొని కూడా వచ్చేవచ్చు. పైన చుట్టూ ప్రగతి గోడ కట్టుంటారు కదా పైన, ఆ నుంచి దూకేసినట్టు వచ్చి కింద పడిపోతాం. 1 సెకండ్లో వచ్చేస్తాం, ఒక 2-3 సెకండ్లు. నడిచిన వాళ్ళు కొద్ది లేట్ అవుతుంది. లేదు బైబుల్ పట్టుకుని కూడా రావచ్చు, ఈ దొంగలాగా బైబుల్ పట్టుకుని కూడా తగ్గచ్చు. ఎన్నో మార్గాలు ఉంటుంది, కానీ పైకి పోయేది కష్టం. కాబట్టి ఉన్నత లోకాలైన పైకి ఉంది. పైన పోయాలంటే కొద్ది కష్టపడితేనే పైకి పోగలం. అందుకు దూరకుండా కూడా పేరాల 1 రోజు 2 రోజులు 3 రోజులు ప్రోగ్రాం ఉన్నా కూడా మనం వెళ్ళి చేయాలి. ఎందుకంటే మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడు మూర్ఖుడు. అందరికి రాదు, అందరికి ఈడు కూడా. ఎవరైతే తన నచ్చిన వాళ్ళకే సేవిస్తాడు. కాబట్టి విష్ణుచిత్తుడు ఇష్టము, కాబట్టి విష్ణుచిత్తుడి దగ్గరికి భూదేవిని పంపించినాడు. భూదేవి ఇష్టము, భూదేవి తనలో చేర్చుకున్నాడు. ఆయన ఇష్టపడి ఏం చేస్తాడంటే తనలో చేర్చుకుంటాడు, తన లోకాన్ని తీసుకెళ్తాడు. ఈ యొక్క కుంట నుంచి వైకుంఠం వెళ్ళిపోవచ్చు. కుంఠం అంటే ఏమి? ఆందోళనలో కలిగిన ప్రాంతం. ఆందోళనలు అంటే కష్టాలు, బాధలు కలిగిన ప్రాంతం. వైకుంఠం అంటే బాధలు లేని ప్రాంతం. చాలా గమ్మత్తుగా ఉంటుంది. వైకుంఠం పోవాలి. ఇప్పుడు వచ్చే ఏకాదశి ఏమి ఏకాదశి? వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశికి అది ధనుర్మాసంలోనే వస్తుంది వైకుంఠ ఏకాదశి. ఎందుకంటే పాతకాలంలో 4:30 గంటలకు 30 రోజులు లేయగలగాలి, పెద్ద తపస్య. అమ్మవారు ఇక్కడ ఏం నేర్పిస్తారంటే నిద్ర లేయడం ఫస్ట్ తపస్య. ఫస్ట్ శ్లోకం అనే మార్గడి తింగల్ మది తెరింద నన్నాలాం నీరాడ పోగివి నెంజమెలాం నిరైంది. మార్గడి తింగల్ అంటే ఏమి? తింగల్ అంటే చందమామ. మార్గడి మాసంలో పౌర్ణమిలో నిండు చంద్రుడు ఉంటారన్నమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది మార్గడి తింగల్. మది అంటే చంద్రుడు, తింగల్ మది. నన్నాలం ఏది నన్నాలో అంటే ఆ పౌర్ణమి ముందు కాబట్టి నాకు మంచి రోజు కాదంట. ఏది నల్లాలో? ఆ
ఆ రోజు నువ్వు లేస్తున్నావే, ఎందుకు లేస్తున్నావు? నువ్వు కృష్ణుడు ప్రత్యర్థం లేస్తున్నావే. కృష్ణుడు ప్రత్యర్థం ఎప్పుడైతే లేస్తావు, ప్రతి రోజు ప్రతి సెకండ్ మంచి రోజే. మంచి రోజు చూడాల్సిన పనే లేదు. ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో నువ్వు లేస్తే ప్రతిరోజు మంచి రోజే. ఆ బ్రహ్మ ముహూర్తం చెడ్డ టైం ఏం ఉండదు అనమాట. దాంట్లో మన వాళ్ళు ఎక్కి పెట్టుకుంటాం. దీనికి కాకుండా పెళ్లి ముహూర్తం అంటే పూర్వం బ్రహ్మ ముహూర్తం చేసేవాళ్ళు పెళ్లిలు. ఇప్పుడు మెట్ట మధ్యాహ్నం చేసుకుంటారు. మేకప్ వేసుకోవడానికి, నిద్రపోతానికి టైం కావాలంటే, ఫోటోలు తీసుకుంటే నిద్ర మత్తుతూ ఉంటారంట ఆ టైంలో వేస్తే. కాబట్టి వాళ్ళు 9:30కి వాళ్ళు అడిగి మరి పెట్టించుకుంటారు ముహూర్తం. వాళ్ళ పేరు ముహూర్తం కాకుండా అడిగి పెట్టిన ముహూర్తం పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కానీ మన పేరు రాశి ప్రకారము ముహూర్తం ప్రకారం ఏది వస్తే ఆ ముహూర్తంలో మనం చేసుకోవాలి. ఇంకా దౌర్భాగ్యం ఏమంటే ఇప్పుడు పిల్లలు పుట్టేదన్నా ముహూర్తం పెట్టుకుంటున్నారు. ఫస్ట్ ముహూర్తం చూసుకుంటారు, అప్పుడు ఎట్ట కోసం తెస్తున్నారు ఆపరేషన్ కదా అనేసి ఆ టైంలో డెలివరీ చేస్తే ఆ టైంలో వాళ్ళు పుట్టినారనేసి వాళ్ళకన్నా మంచి కలుగుతుందంట. అది ఏం కలుగుతుంది? వాళ్ళు అంత వరస్ట్గా అంత చండాలకు తయారైపోయినట్టు మన వాళ్ళు. కాబట్టి అవన్నీ కూడా మనం చెయ్యరాదు. ఎప్పుడు లేయాలా నిద్ర? బ్రహ్మ ముహూర్తం నిద్రలేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మ ముహూర్తం నిద్రలేయాలా అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు ఎన్ని రోజులు? ఈ యొక్క ధనుర్మాసం ఎన్ని రోజులు ఉంటుంది? 30 రోజులు ఉంటుంది. 31వ రోజు పెళ్లి జరుగుతుంది. 30 రోజులు 30 పాసురాలు సేవిస్తుంది అమ్మవారు. 30 పాసురాలు వేసేదానికి ఒకటే పాలేదానికి ఏం చేసిందామా? ఇంటి తలుపు దొరుకుతుంది. లేదా మనం ఒక్కరినప్పుడు ఒక ఇంటికి పక్కింటి తలుపు పెట్టినామా? ఇన్ని సంవత్సరాల నుంచి మనం జపం చేస్తున్నామే, మనం పక్కింటి వాళ్ళని లేపినామా? లేపలే కదా. అందరూ లేపుతున్నాము. వీధిలో ఉండే ప్రతి ఒక్కరు, నా ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కరు లేపేస్తుంది. ముద్దు నిద్ర రాక్షసులాగా లేయనేసి తిట్టి మరి లేపుతుంది. అంత తిట్టంటే అంత చనువు ఉండాలా? మనం తిట్టే మనం తిడితేనే పోలీస్ కంప్లైంట్ చేస్తారు. మనమే లేసేది భక్తి కాదంట. దీనికి సంఘం కావాలా? దేనికి సంఘం కావాలా? గోష్ఠి అంటారు. గోష్ఠి అంటే ఏమి? గోష్ఠి అంటే గుంపుగా ఉండడం. ఒక్క పని భక్తి కూడా ఒక్కరిగా చేయకూడదు, అలసిపోతాం. ఒక సహాయం ఒకరు ఉండాలి పక్కన. అటా నిద్రపోతా జపం చేస్తా అటు వెళ్ళిపోయినాం అనుకో, పక్కన ఒకరు ఉంటే స్వామి లే అంటాడు. అది లేకపోతే ఇట్ అంటాడు, పనుకున్నాడు. ఎవరు పక్కన లేకపోతే ఏం చేస్తాము? ఆయన చక్క పనుకుని నిద్రపోతాం. అది పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, తట్టినారంటే నిద్రలేసి మళ్ళీ జపం కంటిన్యూ చేస్తాం. ఏ పని చేసినా ఏం చేయాలా? ఒక సంఘంతో చేయాలా. కనీసం తాగిపోతూ చూసి నేను నేర్చుకోవాలా. డబ్బు లేదంటే కూడా వదలడు, పక్కన తీసుకుపోయి పోయిస్తాడు. డబ్బులు అప్పు చేసినా పోయిస్తాడు అనమాట. వాళ్ళ సంఘం బాగుంది. క్రమశిక్షణ కూడా వాళ్ళ బాగుంది తెలుసా. రేషన్ అంగడి కూడా అంత క్యూలో పద్ధతిగా నిలబడరు. వాళ్ళు ఒకటే ఒంటగా రచ్చ లేకుండా ఎంత బాగా నిలబడుకుని తీసుకుపోతారు. వైట్ షాప్ పోయినా మళ్ళీ ఆశ్చర్యం వేస్తుంది, ఎంత క్రమశిక్షణ పాటిస్తున్నారు సార్. భక్తిలో మన ప్రసాదం పెడతా ఉంటే అటువంటి దూరేస్తారు. ఇస్కాన్ టెంపుల్ కూడా ఆ సండే క్లాస్ పోతే అర్థమవుతుంది. అటు దూరి ఎంత పట్టు ఒక లైన్ రండి మొత్తుకుంటారు. వాళ్ళ ప్రభువులు ఏం చెప్తారా? ఏం చెప్పలేరు. వాళ్ళంతా తిట్టమ్మ రావడం, దోసుకోవడం, పోసుకోవడం, వెళ్ళిపోతారు అనమాట. అందరూ ప్రసాదం ఉంటుంది. ఏమి ఒక గంట సేపు అర్ధ గంట సేపు వెయిట్ చేస్తే అందరూ దొరుకుతుంది. దాన్ని తోసుకొనేసి వడ్డించే వాళ్ళకి ఇబ్బంది, వచ్చిన వాళ్ళకి ఎంత ఇబ్బంది, అట్లా చేస్తారు మన క్రమశిక్షణ ఉండదు అనమాట. కానీ ఉదయం పూట లేస్తే క్రమశిక్షణ అలవాటు అవుతుంది. ఎవరికి? ఉదయం పూట ఎవరు లేస్తారో వాళ్ళకి క్రమశిక్షణతో ఉంటారు. కానీ ఈ నెల రోజులు లేడం సామాన్య విషయం కాదు. అప్పుడే మనకు జలుపులు వస్తుంది, తలనొప్పులు వస్తుంది, ముక్కులో కారుతుంది, గుండెలో అదురుతుంది, ఏదో వస్తుంది అనమాట. ఎందుకు వస్తుంది? కర్మ విమోచన జరుగుతూ ఉంది. ఎందుకు వస్తుంది? కర్మ విమోచన. ఎందుకంటే మంచి పని చేస్తున్నావు కదా, దాని రిజల్ట్ కావాలి కదా. కాబట్టి ఈ నెల రోజులు లేడం అంత తేలిక కాదు. కానీ ఎలా లేయాలా? భగవంతుని శరణాగతి పొంది, భగవన్ నామానికి శరణాగతి పొంది, నాకు అంత బలం లేదు, నాకు అంత శక్తి లేదు, నేను నెల రోజులు చేయాలనుకున్నాను కానీ నేను చేయలేను, దయచేసి నాతో మీరే చేయించండి, మీ యొక్క కృపంటేనే చేయగలను, దయచేసి నన్ను కృపని ప్రసాదించండి. భగవంతుని ప్రార్థించాల, శరణాగతి ఇవ్వాలి. అందుకే హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ రామ రామ. ఇదే శరణాగతి. ఏది శరణాగతి? చేతులు పైకి ఎత్తడం కాదు, నిజంగా నా వల్ల ఏం కాదని ఒప్పుకోవడం శరణాగతి. అహంకారం అడ్డు వస్తుంది కదా, ఒప్పుకోం కదా. నీ వల్ల కాదంటే ఒప్పుకుంటావా? నా వల్ల అవుతుందంటాం, అంటాం, ఏమో చేస్తాం. కానీ మన వల్ల ఏం కాదని గుర్తించాలి. ఏమవుతుంది మన వల్ల? పనికిరాని పనులు పని ఈజీగా చేస్తాం, అదంటే మనలో అవుతుంది. పనికొచ్చే పనులు చేసంటే చాలా కష్టం. కాబట్టి మన శరణాగతి భావంతో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆండాళ్ళ తల్లి ఏం నేర్పిస్తుందంటే, ఒకటి ఉదయం పూట నిద్రలేయడం, రెండోది శరణాగతులు కావడం, మూడోది ఎవరికి శరణాగతి కావాలని నేర్పిస్తుంది. ఎవరికి శరణాగతి కావాలా? కృష్ణుడికి శరణాగతి కావాలంట. అందుకే వాముడైన కృష్ణుడు, దామోదరైన కృష్ణుడు అన్ని లీలలు చెప్పుకుంటూ వస్తుంది. 30 పాసరాలు కూడా ఒక్కొక్క పాసరం రాముడి గురించి, కృష్ణుడి గురించి, ఆయన అవతారాల గురించి అన్నీ ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం కృష్ణుడికి శరణాగతి పొందుతామో ఏమవుతుంది? కృష్ణుడి శరణాగతి పొంది ఉంది. అంత్యకాలేచ మామేవ. తర్వాత స్మరన్ ముక్త్వ కలేవరం ఎత్త సమద్భావం యాతి నాత్యత్ర సంశయమే లేకుండా ఏం చేస్తాము? అంతిమ కాలంలో ముక్తి మార్గంలో వెళ్ళడానికి భగవన్నామ స్మరణ చేసుకునే అవకాశం వస్తుందంట. అందుకని మనం ఏం చేయాలా? అంతిమ కాలంలో చనిపోయేటప్పుడు మనం చెప్పవలసిన నామం కోసం పిలిచి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఒక సంవత్సరం పరీక్షకి 10వ క్లాస్ పాస్ అయిన సంవత్సరం అంతా చదువుతాం. 9 నెలలు చదివితే ఒక 6 రోజులు పరీక్ష రాస్తాం. 9 నెలలుగా చదివేది 1.5 నెలలు లీవ్ వదులుతారు, 1.5 నెలలు లీవ్ వదులుతారు, 10 నెలలు చదువుతారేమో. 15 నెలలు చదివితే 6 రోజులు 7 రోజులు ఎగ్జామ్ ఉంటుంది. 7 రోజులు ఎగ్జామ్కి అంత పరీక్ష అంత తప్ప తీసుకుంటే మనం ఎప్పుడు పోతామో తెలియదు. ఈ పరీక్షకి, ఈ యొక్క అంతిమ కాలం, ఈ యాత్రకి ఎంత శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి అంతిమ కాలంలో మనం గుర్తున్న దానికోసం ఈ జపం, ఈ సేవ అన్ని కూడా. మొన్న ఒక ఆయన చనిపోయినాడు, మన నిన్నే ప్రభు అనుకోకుండా, మంచి వ్యక్తి, ఏకేశ్వర ప్రభుదాస్ అనేసి, చాలా గొప్ప భక్తుడు. ఇస్కాన్లోనే ఆయన ఎంతో ఎఫ్ఎఫ్లో సేవ చేస్తూ ఉన్నాడు. ఫుడ్ ఫార్ లైఫ్లో అన్ని కూడా ప్రసాదాలు తయారు చేసి డ్రైవ్ చేస్తూ అందరూ ఇస్తాను. గౌరీ మాతాజీ అని ఒక మాతాజీ, మీకు తెలిసి ఉండొచ్చు, పుట్టిగా ఉంటుంది. గౌరీ మాతాజీ ఒక మాతాజీ, వాళ్ళ హస్బెండ్ ఈశ్వర ప్రభు మంచి ఆయన, వాళ్ళ పిల్లలు కూడా మంచి భక్తుల ఫ్యామిలీ. ఆయన నిన్న చనిపోయినాడు. ఎందుకంటే ఆయనకి క్యాన్సర్ అటాక్ అయిందంట. అది లాస్ట్ స్టేజ్లో, 4th స్టేజ్లో బయటపడింది. 1, 2, 3 బయటపడినా కూడా కొద్దిగా ఉండొచ్చు, కానీ 4th స్టేజ్ అన్నీ అయిపోయినాక బయటపడింది. ఇప్పుడు అనుకోకుండా ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మశాంతి కోసం హరి కృష్ణ 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 హరే హరే రామ ఆయన ఆత్మశాంతికి మనం ఏం చెప్పాల్సిన, మా మంచి భక్తుడు కాబట్టి ఆయన భగవద్ధామ ఆల్రెడీ వెళ్ళిపెట్టాడు. అలా మనం భక్తుడుగానే చనిపోవాలి. చనిపోయే దానికోసం భక్తి చేయాలి. ఇదేంద్ర బతికేదాన్ని భక్తి, చనిపోయేదానికంటే వాస్తవానికి చనిపోయేదానికంటే పెద్ద ఒక పరీక్ష ఏం లేదు. చాలా కష్టం. అంటే చేతులు కాదు పడిపోయేసి లేక వల్లగాక అలా లాక్కుని మన సొంత బిడ్డే కావచ్చు, మన భర్తే కావచ్చు, మన పిల్లలు, అది కష్టం అవుతుంది. 1 రోజు 2 రోజులు చూడగలరు, కానీ వాళ్ళకు కూడా బాధ కలగకుండా కృష్ణ నడుస్తూ ఉండాలి, తప్పని వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే ఏం చేయాలా? భగవన్నామం జపం చేయాలి. చేస్తే హ్యాపీగా తిరుగుతా చనిపోవచ్చు. కాబట్టి ఆండాళ్ళమ్మ గారు మనం ఏం నేర్చుకోవాలి? ధనుర్మాసంలో ఈ వ్రతం తీసుకోవాలంటే ఉదయం పూట నిద్రలేయడం చాలా పెద్ద వ్రతం. ఎన్ని గంటలు నిద్రలేయాలా? దీంట్లో 5 గంటలు కాదు, 4:30 అంటే 4:30 లేయాల. ఆండాళ్ళమ్మ రూల్ అది. గోదాదేవి రూల్ ఏమి 4:30 అంతే, నో మోర్ కాంప్రమైజ్. మనం చెప్పేట్టుగా 5:30 4:45 అవన్నీ చెప్పేంత కాదు. ఇయ్యాల్సింది అమర్చి తలుపు పెడుతుంది. మేము తట్టం కాబట్టి పనుకునేస్తారు. ఏం చేయాలంటే ఒకరొకరు ఫోన్ చేస్తూ లేపుకోవాలి. ఇప్పుడు ఫోన్లో సౌకర్యం ఉన్నప్పుడు తలుపు తట్టపోయిన మన భక్తులను కనీసం
ఒకరు ప్రోత్సహించుకునేసి ఒకరి కోసం ఒక లేస్తే అవుతాను. ఈ 4 రోజులు లేస్తే ఏమవుతుంది తెలుసా? 4 రోజులు లేస్తే ఏమవుతుంది? అలవాటు అవుతుంది లేయడం. మళ్ళీ 4 రోజులు వేసి మళ్ళీ 4 రోజుల తర్వాత పనుకోకూడదు. మళ్ళీ ఇప్పుడు అభిషేకం మళ్ళీ వేసుకుంటారు చూడండి. వాళ్ళకి 21 రోజు 50 రోజులు ఎన్నో చేసుకుంటారు అనమాట. వాళ్ళ దగ్గర ఏముంటుంది అన్ని వదిలేస్తారు పాపం. మళ్ళీ అంతకన్నా కలిపి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అందుకు మండలాలు ఉండేది, మండలం వ్రతం ఉండేది. ఎందుకంటే దాన్ని మనం మర్చిపోతాం అనేసి. వీళ్ళు మాల వేసుకునే దాని మీద మనసునే అయ్యో ఈ రోజు ఇప్పుడు కాలేదు, ఇంకా 10 రోజులు ఉంది, 5 రోజులు ఉంది, 4 రోజులు ఉంది, 5 రోజులు అటు లెక్క పెట్టుకుంటే ఉంటారు అనమాట. మర్చిపోయేదే ఉన్నది, మర్చిపోరు అనమాట. మర్చిపోవాలి. కాబట్టి ఏదైనా మర్చిపోవాలి, చెడుని మర్చిపోయి మంచిని గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మ ముహూర్తం నిద్రలేయడము గోదాదేవి మనకి ఇచ్చిన ఫస్ట్ ఒక రూల్ అనమాట. 2 రూల్ ఏమి? ఖచ్చితంగా మనము కృష్ణుడికి శరణాగతి పొందాలి, కృష్ణ సేవ చేయాలి. అది మనకి అమ్మవారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఆ వినయము, విజయత. మనం ఒక్కళ్ళే భక్తి చేసేది అంత విశిష్టత ఏం కాదు, మనం గుంపుగా భక్తి చేయాలి అని అమ్మవారు మనకు నేర్పిస్తున్నారు. ఏమైనా ధనుర్మాసం వ్రతం చేస్తున్నామంటే చేస్తామని చెప్పండి, బ్రహ్మముహూర్తం లేస్తే. లేకపోతే బ్రహ్మముహూర్తం లేస్తే ఏం జరుగుతుందంటే ఆడపిల్లలైతే మంచి సౌభాగ్యం వస్తుంది. సౌభాగ్యం అంటే తెలుసా? సౌభాగ్యం అంటే తెలుసా? ఫస్ట్ సౌభాగ్యం ఏమి? భర్త. మళ్ళీ 2వ సౌభాగ్యం పిల్లలు. మళ్ళీ సంపద, సౌందర్యము అన్నీ వస్తున్నాయి. అది తమిళలో చెప్తారు, 16 బెట్రు పెరువాళ్ళు వారనేసి. 16లో ఏముందంటే ఆరోగ్యము, మంచి శరీరము, మంచి తేజస్సు. శరీరం ఉంటే సరిపోతుంది, తేజస్సు కూడా. ఇప్పుడు మొహం చూస్తే తేజస్సు ఉంటుంది. మన గుళ్ళో బ్రహ్మచారి చూడండి, మొన్న గుండు కొట్టుంటారు, పెద్ద నామాలు పెట్టుంటారు, మంచి గంటమాలు వేసుకుంటారు, ఎర్ర బట్టలు వేసుకుంటారు, కాషాయ వస్త్రాలు బట్టలు. ఎంత ముట్టుకుంటారు చూడటానికి, అవునా కదా? బాగా వామనదేవులా కనపడతారు. ఒక్కొక్కరు చాలా అందంగా ఉంటారు. మా అబ్బాయి గుండు కొట్టుకుని చాలా మంది తిరుమలకు వేస్తూ ఉంటారు. కొందరు ఒక్కొక్క మొక్క ఒక్కొక్కలా ఉంటుంది, అవునా కదా? అంటే వాళ్ళని ఎక్కిరించడం కాదు, ఎందుకంటే జపం చేస్తే ఆ తేజస్సు వేరే. ఆ భక్తి చేసుకునే వాళ్ళ మొహంలో ఒక వర్చస్సు ఉంటుంది, తేజస్సు ఉంటుంది. జపం చేయని మొహంలో ఒక ఏడుపు కాలం ఉంటుంది, వాళ్ళ మొహంలో ఏదో ఒక తేడా ఉంటుంది. అందుకే మనకు జపం చేస్తే తిలకం ధరిస్తేనే ఒక తేజస్సు వచ్చేస్తుంది. కాబట్టి ఆ తేజస్సు మన బ్రహ్మ ముహూర్తం లేస్తే మనకు తేజస్సు పెరుగుతుంది. కానీ అది కష్టమే, నిద్ర మత్తుగా ఉంటుంది, అరుదంతా మత్తుగా ఉంటుంది. కానీ తట్టుకొని నిలబడితే దానికి మించిన ఆనందమే లేదు. అలవాటు అయిపోతుంది. మీ శరీరం, మీరు పనుకోని శరీరం పనుకోనేది, మనసు నిద్రపోదు, లేపేస్తుంది. కాబట్టి ధనుర్మాసంలో అందరూ ప్రార్థించేది ఏమంటే, అందరూ నేను ఏం ప్రార్థిస్తున్నాం? అందరూ కూడా బ్రహ్మ ముహూర్తం నిద్రలేయండి ప్రార్థిస్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ధనుర్మాసంకి, గోదాదేవికి, ఆండాల అమ్మవారికి, విశ్వజిత్ స్వామికి, శిల ప్రభుపాదికి, శిల గురుదేవికి, హితాయ గౌర ప్రేమానంది. హరి హరి బోల్.